అందరికీ నమస్కారం. ఆర్జీవి టాలెంట్ క్రిటిక్స్ అనే నా కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టిన, అలాగే ఎస్ఆర్ క్రియేషన్ ఆర్జీవి అనే యూట్యూబ్ ఛానల్ కూడా ఉన్నది. అందులో షార్ట్ ఫిలిమ్స్, ఇందులో క్రిటిక్స్ అంటే ఒక ఫ్యామిలీ, ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ భార్య భర్తలు కానీ లేకుంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎలా గొడవలు స్టార్ట్ అయితే ఎలా ఉండాలి అని దాని గురించి ఈ ఆర్జీవి టాలెంట్ క్రిటిక్స్ అనే యూట్యూబ్ ఛానల్ పెట్టిన. హాయ్ అండి. అయితే ఈరోజు మన టాపిక్ ఏంటంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటే గొడవలు ఎందుకు అవుతాయి. ఫస్ట్ ఏంటంటే ఈ లవ్ మ్యారేజ్ చేసుకున్న భార్యాభర్తల మధ్యన అండర్స్టాండింగ్ అనేది ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఫస్ట్ డబ్బు. ఆ డబ్బు వల్ల కూడా ఎందుకు గొడవలు అవుతాయి అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని తీసుకుంటే వర్క్ కావచ్చు, జాబ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, సంథింగ్ ఏదైనా కావచ్చు, ఇది ఒక వర్క్ చేస్తే 10,000 వచ్చినాయి. ఆ 10,000 అతను ఇంట్లో ఇయ్యాడు. ఎందుకంటే ఇవ్వాల్సిన అవసరం రాలే, తనకంటూ తన ఓన్ ఖర్చులకు ఖర్చు పెట్టుకున్నాడు. అలాగే ఇప్పుడు అమ్మాయి ప్రేమించిన అమ్మాయి కోసం ఖర్చు పెట్టింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళి అయింది, ఇద్దరు లేచిపోదాంపా అన్నారు, లేచిపోయారు. గొడవ అనేది అప్పుడే స్టార్ట్ అవుతుంది. అంటే నాకు పెళ్ళికి ముందు నువ్వు డబ్బులు ఖర్చు పెట్టినావు, నాకు పెళ్ళికి ముందు లవ్ చేసినప్పుడు నీకు వచ్చే సంపాదన మొత్తం నా కోసం ఖర్చు పెట్టినావు, కానీ ఇప్పుడు ఎందుకు పెట్టట్లేదు, నువ్వు మారిపోయినావు అని చెప్పేసి బాగా గొడవలు స్టార్ట్ కావడానికి మెయిన్ రీజన్ ఇదే. పిల్లలు చాలామంది ఈ మధ్య లవ్ మ్యారేజ్లు చేసుకుంటున్నారు. కొంతమంది లవ్ మ్యారేజ్లు కావాలనుకుంటున్నారు, కొంతమంది లవ్ మ్యారేజ్లు వద్దు చేసుకోవద్దు అంటారు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంది? ఒకవేళ లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఎందుకు గొడవలు వస్తాయి వాళ్ళకి? లవ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల గొడవలు ఎందుకు వస్తాయి అంటే ఫస్ట్ ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ అనేది ఉండదు. మెయిన్ థింక్ ఏంటిదంటే డబ్బు. అంటే వాళ్ళ మధ్య భేదాలు వస్తాయి. ఎట్లా అంటే పెళ్ళికి ముందు నన్ను ఇట్లా చూసుకున్నాడు అని అమ్మాయికి, పెళ్ళికి ముందు ఇది మంచిగా ఉందని అబ్బాయి, పెళ్ళైనాక నువ్వు మారిపోయినావు అని అనుకుంటారు తప్ప యాక్చువల్ ఎవరు మారింది వీళ్ళ పరిస్థితులు, వీళ్ళ బాధ్యతలు, వీళ్ళ బరువు. అది వాళ్ళకి తెలియదు. అది తెలియక వీళ్ళు ఏదో డిప్రెషన్లోకి వెళ్ళిపోయి గొడవలు కావడం, వీళ్ళింటికి వాళ్ళు పోవడు, వాళ్ళింటికి వీళ్ళు పోవడు, సంథింగ్ అట్లా జరుగుతుంది. కానీ మెయిన్ థింక్ ఏంటిదంటే మనకు మనీ. అంటే ఒక అబ్బాయి పెళ్ళికి ముందు ఒక వర్క్ కానీ జాబ్ కానీ చేసినప్పుడు వచ్చిన డబ్బు ఫ్రీడమ్, ఇంట్లో రూపాయి అడగరు, ఎవరిని అడగరు పెళ్ళి కాకముందు. పెళ్ళి అయినాక వచ్చిన పెళ్ళానికి పెట్టుడే కాబట్టి అప్పుడు పెళ్ళం అడుగుతుంది కావచ్చు, కానీ పెళ్ళి కాకముందు రూపాయి ఇయ్యలేడు. అదే టైంలో ఒక అమ్మాయి ప్రేమించినప్పుడు ఏది ఉన్నా కూడా బరువు బాధ్యత ఏది తెలియదు మనకు. అప్పుడు తెలియనప్పుడు ఏం చేస్తాం, మనం డబ్బులు ఖర్చు పెడతాం అమ్మాయి కోసం. బర్త్డే అంటే గిఫ్ట్లు కానీ సంథింగ్ అది మన ఏంటిది లవర్స్ డే రోజు, ఫ్రెండ్షిప్ డే రోజు అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు ఖర్చు పెడతాం. అలా మనకు రూపాయి విలువ తెలియనప్పుడు ఎంతంత ఖర్చు పెడతాం. కానీ సడన్గా అలా అమ్మాయి లేచిపోదాం అన్నప్పుడు మన దగ్గర రూపాయి ఉండదు. తనేమో లేచిపోవాలని ఫిక్స్ అవుతుంది, మన దగ్గరనేమో వచ్చిన జీతం అంతా ఖర్చు పెడతాం, మన దగ్గర రూపాయి ఉండదు. లేదు నేనే మా ఇంట్లోకి బంగారం తీసుకొస్తా, డబ్బు తీసుకొస్తా అని చెప్పి చెప్తారు. సరే ఓన్లీ సంథింగ్ డబ్బులు తీసుకొస్తుంది కదా అని తీసుకొచ్చినాక లేచిపోతారు, మ్యారేజ్ చేసుకుంటారు. వీళ్ళింట్లో ఒప్పుకోరు, వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరు. ఒకవేళ సంథింగ్ ఒప్పుకున్నా కూడా ఆ యొక్క అమ్మాయి ఏమనుకుంటుంది అంటే నన్ను బాగా చూసుకుంటారు లేదో మా అత్త మామలు అని ఒక ఫీలింగ్ తోటి మనం వేరే ఉందామంటుంది. సరే ఓకే, వేరే ఉంటారు. వేరే ఉన్నాక ఒప్పుకోకపోయినా ఒప్పుకున్నా సంథింగ్ అయితే వేరే పడ్డాక వీళ్ళు వేరే కాడ ఉన్నప్పుడు ఇక్కడ మ్యాటర్ ఏమవుతుందంటే ఈ తెచ్చుకున్న డబ్బులతోటి మొత్తం ఎంజాయ్, పని ఉండదు, పని లేదు, ఎంజాయ్ ఏమున్నది. పైసలు ఉన్నాయి కదా, పప్పు కావాలంటే బీరువాలోకి తీస్తారు, పోయి పప్పు తెచ్చుకుంటారు. ఉప్పు కావాలంటే కథ బీరువాలోకి తెచ్చుకుంటారు. అన్నీ ఎన్నుకున్నాయి కాబట్టి తెచ్చుకుంటూ తిన్నారు, బిర్యానీ అన్నీ టోటల్. కరెక్ట్ ఆ డబ్బులు అయిపోయే మూమెంట్లో అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతుంది. అలాంటప్పుడు అతనికి ఆ చేసుకున్న అబ్బాయికి ఏం చేయాలో అర్థం కాదు. ఉన్న డబ్బులు ఖర్చు పెట్టినాం, అమ్మాయి ప్రెగ్నెంట్, మరి ఎట్లా, ఏం చేద్దాం, ఏదో ఒక పని చేసుకోవాలి. సరే అని చెప్పేసి పనికైనప్పుడు ఆ అమ్మాయికి వచ్చే ఫీలింగ్ ఏంటంటే నేను ప్రెగ్నెంట్ ఉన్నా కూడా నన్ను పట్టించుకుంటలేడు. అది మెయిన్. ప్రెగ్నెంట్ ఉన్నా కూడా పట్టించుకుంటలేడు. నేను ప్రెగ్నెంట్ ఉంటే బరువులు లేవట్టరాదు, సంథింగ్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి గర్ల్స్కు. అవి
ఈ అబ్బాయి అర్థం చేసుకుంటాడు, చేసుకోలేడని కాదు. కాకపోతే రేపు పొద్దున మనం కొడుకు అన్నం తినాలంటే ఇవాళ పని చేయాలి, తప్పది. కడుపులో ఇంకో పాప ఉన్నాడు, అలా అని చెప్పేసి వాడు పనికోతాడు. అక్కడ స్టార్ట్ అవుతుంది గొడవ అనేది. సరే సంథింగ్ అయిపోయింది, ప్రెగ్నెంట్. ఇక డెలివరీ టైంకి వచ్చేసరికి ఏమైపోతుందంటే, ఇక్కడ మధ్యలో ఏమవుతుందంటే వీళ్ళ కష్టం చూడలేక అబ్బాయి వాళ్ళ తల్లి కావచ్చు, లేకపోతే అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, మరి మరి మన ఇంటికన్నా ఉంది రాయ అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు, లేకపోతే ఇతని తల్లిదండ్రులు ఇంటికి రాయ అన్నప్పుడు అబ్బాయికి ఏంటంటే పోవాలనిపిస్తుంది అబ్బాయి వాళ్ళ ఇంటికి. అంటే మా తల్లిదండ్రులు పిలిచిర్రు పోవాలి. ఎందుకు అని అంటే తన దగ్గర ఎలాంటి రూపాయి, ఎలాంటి ఆధారం పెంచే అంత లేదు, అమ్మాయిని పోషించే అంత లేదు. తెచ్చుకున్న డబ్బులతో ఎంజాయ్మెంట్ అయిపోయింది, తిరిగిరు చేసారు, అంత అయిపోయింది. ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు లేనప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఏంటి? ఏ అబ్బాయి అయినా కష్టాలు ఉన్నప్పుడు ఆదుకునే తల్లిదండ్రులే. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని 1000 ఇస్తాడు, 2000 ఇస్తాడు, 3000 ఇస్తాడు, మాట వారం ఇస్తాడు, వారం రోజులలో 2 రోజులకు ఒక ఫ్రెండ్ గారు ఇస్తాడు కావచ్చు. కానీ తర్వాత అందుకని చెప్పేసి ఏ అబ్బాయి కానీ అలాంటి టైంలో నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తేనే బెస్ట్ అని అనుకుంటాడు. అనుకున్నప్పుడు ఆ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్దామంటే మళ్ళీ గొడవ స్టార్ట్ అవుతుంది. అమ్మాయి వద్దంటది. ఎందుకు అమ్మాయి వద్దంటే అమ్మాయికి ఒక భయం. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మరి మా అత్తమామలు నన్ను ఎట్లా చూసుకుంటారో, మరి మా ఆయన వాళ్ళ మాయలో పడి వాళ్ళ మాటలేని నన్ను పట్టించుకోకుండా ఎట్లా అని ఒక భయం. ఈ భయంతో అమ్మాయి వద్దంటది. అతను ఉన్న కష్టాలకి కొంచెమన్నా బయటకు పడాలని చెప్పేసి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్దామని చెప్పేసి ఆ అబ్బాయి. ఇట్లా గొడవలు స్టార్ట్ అవుతాయి. సరే సంథింగ్ ఇక ఎట్లనే చేసి కష్టంగా పోవాల్సి వస్తుంది. పోతారు, కష్టంగా పోతారు. ఎందుకంటే ప్రెగ్నెంట్ కాబట్టి చూసుకోవాలి కాబట్టి ఏదో చిన్నగా తల్లిదండ్రుల దగ్గరకు పోయిన తర్వాత అటు డెలివరీ టైంలో ఈ అత్త అనే క్యారెక్టరు గది డెలివరీ అయితే నేనెందుకు వద్దా, అదేవద్దు అని ఒక 10 మందితో అంటుంది. ఆ 10 మంది మాటలు కోడలి వింటుంది. కోడలిని నా డెలివరీ కూడా రాలేడు అని చెప్పేసి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఈగోలు పెరుగుతాయి. ఓకే, అయితే లవ్ ఫెయిల్యూర్ అయింది. ఎట్లుండాలి అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అంతవరకు సెలవు.